హలో మిత్రులారా, నేను మిమ్మల్ని ఈరోజు ఒక అడవి జంతువుల సాహసయాత్రకు తీసుకెళ్లడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అద్భుతమైన జంతువుల గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మనం సింహం, పులి, ఎలుగుబంటి మరియు ఇంకా చాలా జంతువుల గురించి నేర్చుకుంటూ పాటలు పాడుకుందాం మరియు అన్వేషిద్దాం. మీరు సింహంలా గర్జించగల? మనం కలిసి ప్రయత్నిద్దాం. గర్జించండి. అంతే, మీరు నిజమైన సింహంలా ఉన్నారు. అడవికి రాజు అయిన సింహంతో ప్రారంభిద్దాం. మీరు దాని పెద్ద దట్టమైన జూలును చూడగలరా? అద్భుతం. ఇప్పుడు పులిని కలుద్దాం. పులకు నల్ల చారతో అందమైన నారింజ రంగు వచ్చు ఉంటుంది. అవి చాలా బలంగా వేగంగా ఉంటాయి. తరువాత ఎలుగుబంట్లు పెద్దవి మరియు బలం ఉంటాయి మరియు అవి నదులలో చేపలు పట్టడం చాలా ఇష్టపడతాయి. ఎలుగుబంటి ఎలా చేపలు పడుతుందో మీరు నాకు చూపించగలరా? ఇప్పుడు ఏనుగు నమస్కారం చెబుతాం. ఏనుగులకు పొడవైన తొండం మరియు పెద్ద వేలాడుతున్న చెవులు ఉంటాయి. మన చివరి శక్తివంతమైన హ్యర్దన్ జిరాఫీ. చెట్లపై ఎత్తైన ఆకులను చేరుకోవడానికి జిరాఫీకి చాలా పొడవైన మెడ ఉంటుంది. మీరు జిరాఫీలా పొడుగా సాగ్దియండి. వా, మీరందరూ దీనిలో చాలా మంచివారు. మీరు కొన్ని రుచికరమైన ఆకులను తిండ నటిస్తారా? నమిలండి. రుచికరమైంది. ఇప్పుడు మరికొన్ని ఆకర్షణీయమైన జంతు మిత్రులను కలుద్దాం. మొదటి చురుకైన కోతి. కోతులు చెట్టు నుండి చెట్టుకు వాగడం మరియు ఫన్నీ ముగాలు చేయడం చాలా ఇష్టపడతాయి. తరువాత మన దగ్గర జీబ్రా ఉంది. జీబ్రాలు నలుపు మరియు తెలుపు చారలతో గుర్రాలలా కనిపిస్తాయి. మీరు ఈ జీబ్రాపై చారను లెక్కించగలరా? తెలివైన నక్కు నమస్కారం చెబుదాం. నక్కలకు కోనాల చెవులు మరియు పొద లాంటి తోకలు ఉంటాయి. మీరు నక్కలా మీ చెవుల వైపు చూపించగల. ఇప్పుడు సున్నితమైన జింకను కలుద్దాం. జింకలకు అందమైన కొమ్మాలు ఉంటాయి మరియు అవి చాలా వేగంగా పరిగెత్తగలవు. మీరు జింకలా దూకగరా? చివరగా మన దగ్గర గెంతుతున్న కంగారు ఉంది. కంగారులకు గెంతడానికి బలమైన కాళ్ళు ఉంటాయి. మీరు కంగారులా గెంతగరా? బోయింగ్. ఎత్తుగా. వాహ్, మనం ఈరోజు చాలా అద్భుతమైన జంతువుల గురించి నేర్చుకున్నాం. ఎందుకులు దూకలేవని మీకు తెలుసా? ఇది ఒక ఆసక్తికరమైన విషయం. మా అడవి జంతువుల సాహసయాత్రలో చేరేందుకు ధన్యవాదాలు. మన అన్ని జంతు మిత్రులకు వీడ్కోలు చెప్పగలరా? వీడ్కోలు అందరికీ. తదుపరిసారి కలుద్దాం మరియు జంతువులతో ఆనందిద్దాం.